अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। जड़चला मंडल के पलगुगुट्टा तांडा से ताल्लुक़ रखने वाले पीजी मेडिकल तालिब इल्म सुरेश की मुश्तबा मौत पर साबिक़ वज़ीर सेहत डॉक्टर सी लक्ष्मण रेड्डी ने गहरे दुख और अफसोस का इजहार किया। इन्होंने आज मुकामी मीडिया नुमाइंदों से गुफ्तगू करते हुए कहा कि सुरेश एक मेहनती और ज़हीन तालिब इल्म था जिसने सख्त मेहनत के ज़रिए उस्मानिया मेडिकल कॉलेज में पीजी सीट हासिल की थी। इस तरह एक गरीब तालिब इल्म की अचानक मौत निहायत अफसोसनाक है। डॉक्टर सी लक्ष्मण रेड्डी ने पलगुगुट्टा तांडा पहुंचकर सुरेश की नाश पर फूलमाला चढ़ाकर खिराज अक़ीदत पेश किया और अहले खाना से मुलाकात करके ताज़ियत का इजहार किया। इन्होंने इल्ज़ाम लगाया कि एक गरीब तालिब इल्म की मौत के बावजूद मेडिकल कॉलेज अमला और हुकूमत की जानिब से कोई मुनासिब रद्द-ए-अमल नहीं आया, जो कि संगीन लापरवाही की मिसाल है। इन्होंने हुकूमत से मुतालबा किया कि इस वाक़े की मुकम्मल तहक़ीक़ात कराई जाएँ और ज़िम्मेदारों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाए। साथ ही मुतासरा ख़ानदान को मुनासिब माली इमदाद फराहम करने का भी मुतालबा किया। పీజీ సీటు 3 సీట్లు రాత్రి 10 గంటల 10 గంటల దవాయికి 30 డ్యూటీ చేయించేది చేయదు 24 గంటలు డ్యూటీ కనీసం భోజనాన్ని కనుక అది ఇన్నే ఉండా ఇప్పుడు వచ్చిందా సార్ జనరల్ మెడిసిన్ కూడా అప్లై దాదా ఫోర్త్ కొట్టుకున్నాడు నా కొడుకుని బతికించు నాయనా, నిన్న ఎందుకు రాలేదు, నిన్న ఎందుకు రాలేదు, నిన్న ఎంత జరిగినాక ఎందుకు రాలేదు. మంచి చరణ్ పాలన నా కొడుకుని పిలిచి స్నానం చేయన్నా చెప్పినావు కదా అన్నా, నువ్వు చెప్పినావు కదా, చేస్తున్నావా ఇప్పుడు అన్నా? నీ కొట్టుకుని నా కొడుకుని సినిమాలో తిరుగుతానే ఉంటావు కదా, నీ కొడుకు ఏం చేస్తుండని అన్నా అన్నా. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సురేష్ అనే పీజీ అబ్బాయి హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తూ ఫస్ట్ ఇయర్ సర్జరీ నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక బీద కుటుంబం, వాళ్ళ తండ్రి చందర్ వ్యవసాయం చేసుకొని బతుకుతూ కష్టపడి అబ్బాయిని చదివించడం జరిగింది. ఆ అబ్బాయి చాలా క్లెవర్ స్టూడెంట్,
మరి ఎస్విఎస్లో ఫ్రీ సీట్ వచ్చి మెడిసిన్ కంప్లీట్ చేసి మరి పీజీ కూడా ఫ్రీ సీట్గా సంపాదించుకోవడం జరిగింది. పీజీ ఫ్రీ సీట్ రావడం అనేది చాలా కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు అటువంటి అబ్బాయి ఈరోజు సూసైడ్ చేసుకోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. కానీ సంఘటన జరిగింది, కానీ దానికి ఎవరు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో ఒక గిరిజన అబ్బాయి చనిపోతే సూసైడ్ చేసుకుంటే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చి ఏందని ఎంక్వైరీ చేయలేదు. కనీసం వాళ్ళని సంజాయించలేదు, వాళ్ళు ఓదార్చలేదు. ఇప్పుడు కూడా అసలు ఎందుకు జరిగిందని సస్పెన్షన్. ఈ సస్పెన్స్ ఎందుకు? మరి ఖచ్చితంగా ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఈ బీద గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. అట్లాగే సంఘటనను పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకొని బాధ్యులపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటన మళ్ళీ కాకూడదు, రిపీట్ కాకూడదు. అబ్బాయి ఎంత టెన్షన్ పడి ఎంత మనోవేదన చెందితే సూసైడ్ చేసుకోండి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఆ డిపార్ట్మెంటాల ఒత్తిడా లేకుంటే సీనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేసిండ్రా, ఎందుకు జరిగింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకూడదు. కానీ చాలా దగ్గర ఇటువంటి ఒత్తిడితోని ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు బయటపడుతున్నారు, ధైర్యం లేని వాళ్ళు ఈ రకంగా సూసైడ్ చేసుకుంటున్నారు. మరి ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. డిపార్ట్మెంట్ పరంగా బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ గతంలో నేను హెల్త్ మినిస్టర్గా పనిచేసిన ఇటువంటి సంఘటన జరిగితే ఇమ్మీడియట్లీ అందుబాటు ఉంటే నేను పోయినా, లేకుంటే డిపార్ట్మెంట్ పంపించడం, మాట్లాడడం, ఆ సమస్యను తెలుసుకున్నాం, వాళ్ళు సహకరించడం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అసలు ఎక్కడికక్కడ వదిలిపెట్టేశాడు, సిస్టాన్ని వదిలిపెట్టేశారు. హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తలేవు, బీద పేషెంట్లు పోతే హాస్పిటల్ డాక్టర్లు ఉండట్లేదు. మరి ఇటువంటి కాలేజీలు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఇటువంటి జరిగినప్పుడు కూడా పట్టించుకుంటే అది కూడా లేదు, నిర్లక్ష్యం. నిన్న వాళ్ళు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది అందరు చెప్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, దీని మీద పూర్తి యాక్షన్ తీసుకోవాలి, పూర్తి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.